Welcome to the first episode of Judgments That Changed India. Let's look into కేశవానంద భారతి కేస్. ఈ కేశవానంద భారతి కేసులో కేరళలో ఉన్న ఒక మఠం హెడ్ కేశవానంద భారతి గారు స్టేట్ ల్యాండ్ రిఫార్మ్ లాస్ ని ఛాలెంజ్ చేశారు. అవి తన ఫండమెంటల్ రైట్స్ ని వయోలేట్ చేస్తున్నాయి అని. ఈ ఇష్యూ మెయిన్ గా పార్లమెంట్ కి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి అన్లిమిటెడ్ పవర్ ఉందా లేక లిమిట్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ మీద ఉంది. 1960s and 70s లో పార్లమెంట్ 24th, 25th, 29th అమెండ్మెంట్స్ ద్వారా తన అమెండ్మెంట్ పవర్స్ ని స్ట్రాంగ్ చేసింది. దానిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ కేసుని 13 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ 68 డేస్ విన్న తర్వాత 24th April 1973లో జడ్జ్మెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు డెసిషన్ ఏంటంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ అయినా అమెండ్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని. బట్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయకూడదు. ఈ కాన్సెప్ట్ ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ లో కొన్ని కోర్ ఫీచర్స్ పర్మనెంట్ ఉంటాయి. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ ఏంటి తెలుసా? సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా, జుడిషియల్ రివ్యూ, సెక్యులరిజం, ఫెడరలిజం, సెపరేషన్ ఆఫ్ పవర్స్, డెమోక్రసీ ఇలాంటివి. ఈ జడ్జ్మెంట్ వల్ల పార్లమెంట్ పవర్ కి లిమిట్స్ పెట్టారు అండ్ జుడిషియరీ కాన్స్టిట్యూషన్ గార్డియన్ లాగా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ఈ కేసు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్లమెంట్ వర్సెస్ సుప్రీం కోర్ట్ పవర్ బ్యాలెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది.